హలో ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం లాజికల్ ఆపరేటర్స్ గురించి నేర్చుకోబోతున్నాం అనమాట. లాజికల్ ఆపరేటర్స్ జావాస్క్రిప్ట్ కండిషన్స్‌ని కంబైన్ చేయటానికి, లేకపోతే ఇన్వర్ట్ చేయటానికి యూజ్ చేస్తాం అనమాట. అండ్ దే ఆల్వేస్ రిటర్న్ ఏ బూలియన్ వాల్యూ. ఆ లాజికల్ ఆపరేటర్స్‌ని వాడినప్పుడల్లా ట్రూ గాని, ఫాల్స్ గాని రిటర్న్ చేస్తాయన్నమాట. సో, ఇప్పుడు కింద ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఒక కండిషన్ ఉందన్నమాట. 5 గ్రేటర్ థాన్ 3 అండ్ ఇక్కడ ఇంకొక కండిషన్ ఉంది. ఓకేనా? ఆ 2 కండిషన్స్‌ని మనం ఈ ఆర్ అనే ఆపరేటర్‌తో కంబైన్ చేసాం. ఓకేనా? అదేవిధంగా 15 గ్రేటర్ థాన్ 3 అని ఉంది. అండ్ ఇక్కడ 1 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంది. ఓకేనా? ఇదొక కండిషన్ అండ్ ఇదొక కండిషన్. ఈ డబుల్ యాంపర్సెంట్ అనే సింబల్‌తో ఈ రెండిటిని కంబైన్ చేసాం అన్నమాట. దీన్ని మనం ఆర్ ఆపరేటర్ అంటాం. దీన్ని అండ్ ఆపరేటర్ అంటాం. మనం ఇప్పుడు కింద 1 బై 1 ఆ రెండిటిని చూద్దాం. ఇక్కడ సింపుల్‌గా ఇలాగ కంబైన్ చేయొచ్చు అని చెప్తున్నాం అన్నమాట. సో, ఇప్పుడు ఈ కన్సోల్ లాగ్స్ రెండిటిని నేను కామెంట్ చేసి కిందకెళ్తాను. ఫస్ట్ మనం ఎండ్ ఆపరేటర్‌ని చూద్దాం. ఈ ఎండ్ ఆపరేటర్ ఈ డబుల్ యాంపర్సెంట్‌తో మనం డినోట్ చేస్తాం అన్నమాట. అదేం చేస్తుందంటే ఇట్ చెక్స్ ఇఫ్ బోత్ కండిషన్స్ ఆర్ ట్రూ. ఓకేనా? ఆ 2 కండిషన్స్ ట్రూ అయితే మనకి ట్రూను రిటర్న్ చేస్తుంది. మనకి ట్రూ అని చెప్తుంది. ఈవెన్ ఇఫ్ 1 ఈస్ ఫాల్స్ ద రిజల్ట్ విల్ బి ఫాల్స్. ఆ రెండిట్లో ఒకటి ఫాల్స్ అయినా గాని రిజల్ట్ ఏమవుతుంది? ఫాల్సే అవుతుంది. సో, ఇప్పుడు కింద మనం ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయన్నమాట. ఒకటి ఏజ్, ఇంకోటి హాస్ ఐడీ. ఏజ్ 25, హాస్ ఐడీ ట్రూ. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ వార్ రిజల్ట్ ఈక్వల్ టు ఏజ్ గ్రేటర్ థాన్ 21 అంటాను. ఇప్పుడు ఈ రిజల్ట్‌ని నేను కాపీ చేస్తాను. కాపీ చేసి నేను కన్సోల్ చేస్తే ఇక్కడేమైంది? ట్రూ అని ప్రింట్ అయిందనమాట. ఓకేనా? ఎందుకు ప్రింట్ అయింది? రిజల్ట్ ఏజ్ అనేది 25. ఇక్కడ మనం ఏం చెప్తున్నాం? ఏజ్ గ్రేటర్ థాన్ 21. 25 గ్రేటర్ థాన్ 21 ట్రూ కదా ఇది. అందుకని మనకి ట్రూని రిటర్న్ ఇచ్చింది. ఆ రిజల్ట్ ఇక్కడ ట్రూ అని ప్రింట్ అయింది. సో, ఈ 21కి నేను ఇంకొకటి యాడ్ చేస్తాను. ఏది? యాంపర్సెంట్‌తో వాడి. డబుల్ యాంపర్సెంట్ అంటే ఎండ్ ఆపరేటర్ అనమాట. ఓకేనా? ఈ ఆపరేటర్స్‌ని గుర్తుపెట్టుకోండి. ఎండ్ ఆపరేటర్ నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఈసారి ఏజ్ గ్రేటర్ థాన్ 3 అంటాను. ఓకేనా? సో, ఇప్పుడు ఈ ఏజ్ గ్రేటర్ థాన్ 21 ఇది ట్రూనే. అండ్ ఏజ్ గ్రేటర్ థాన్ 3 ఇది ట్రూనే. ఈ 2 ట్రూ అయినాయి కాబట్టి మనకి రిజల్ట్ కూడా ట్రూ అనే వస్తుంది. సో, ఇప్పుడు నేను సేవ్ చేస్తే మీరు చూసారు కదా! ఇక్కడ ట్రూ అని వచ్చిందనమాట. అండ్ రెండోదేంటి? ఈవెన్ ఇఫ్ వన్ ఆఫ్ ద రిజల్ట్ ఈస్ ఫాల్స్. ఇప్పుడు ఈ రెండిట్లో ఏ ఒక్క కండిషన్ ఫాల్స్ అయినా గాని రిజల్ట్ ఫాల్స్ అవుతుందనమాట. సో, ఇక్కడ 3 కాకుండా నేను 300 అంటాను. సో, ఇప్పుడు ఈ ఫస్ట్ కండిషన్ ఏజ్ గ్రేటర్ థాన్ 21 ఇది ట్రూ. ఇక్కడ ఏజ్ గ్రేటర్ థాన్ 300 ఏజ్ 25 కదా! సో, ఇది ఫాల్స్. సో, ట్రూ అండ్ ఎండ్ ఆపరేటర్ అది ఫాల్స్. రిజల్ట్ ఇప్పుడేమవుతుంది? నేను సేవ్ చేస్తాను. సేవ్ చేస్తే ఫాల్స్ అయిందనమాట. ఈ రెండిట్లో ఏ ఒక్కటి ఫాల్స్ అయినా గాని మనకి ఫాల్స్ వస్తుంది. అండ్ 2 ట్రూ అయితేనే మనకి ట్రూ అనేదొస్తుంది. సో, ఇప్పుడు ఈ ఏజ్ గ్రేటర్ థాన్ 300 కాకుండా ఇక్కడ ఈ హాస్ ఐడీ అని ఇస్తాను. ఇప్పుడు ఏజ్ గ్రేటర్ థాన్ 21 ఇది ట్రూ అండ్ హాస్ ఐడీ అంటే ఏంది? ట్రూ గదా! ట్రూ అండ్ ట్రూ. 2 ట్రూలే కాబట్టి సేవ్ చేస్తే మీరు చూసారు గదా! ఇక్కడ ట్రూ అని వచ్చిందనమాట. ఇప్పుడు ఇక నేను హాస్ ఐడీని ఫాల్స్ చేస్తాను. ఇప్పుడు సేవ్ చేస్తే ఫాల్స్ అని వచ్చిందనమాట. ఎందుకంటే ఇది ట్రూ, ఇది ఫాల్స్. రెండిట్లో ఒకటి ఫాల్స్ కాబట్టి రిజల్ట్ ఏమైంది? ఫాల్స్ అయిపోయింది. ఓకేనా? సో, అది ఎండ్ ఆపరేటర్ అనమాట. ఇప్పుడు ఆ ఎండ్ ఆపరేటర్‌ని యూజ్ చేసి మనం ఒక ఇఫ్ కండిషన్‌తో ఎగ్జాంపుల్ చూద్దాం. సో, దీన్ని నేను అన్‌కామెంట్ చేస్తాను. ఇక్కడేం చెప్తుందంటే మనం ఇఫ్ కండిషన్‌లో ఒక కండిషన్ ఉంది ఇక్కడ. ఏముంది? ఏజ్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 18 అని ఉంది. అండ్ హాస్ ఐడీ. ఏజ్ ఎంత? 25 కదా! 25 గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 18 ఇది ట్రూ అనమాట. అండ్ హాస్ ఐడీ కూడా ట్రూనే. ట్రూ అండ్ ట్రూ. 2 ట్రూలే కదా! ఏమవుతది రిజల్ట్ ఇప్పుడు? ట్రూ అవుతుందనమాట. సో, ఈ కండిషన్ అంతా ట్రూ అయింది కాబట్టి, మనం ఈ ఇఫ్ బ్లాక్‌లోకి ఎళ్లి ఇది కన్సోల్ అవుతుంది. ఓకేనా? సో, ఇప్పుడు సేవ్ చేస్తే ఇప్పుడేమొచ్చిందిక్కడ? యూ కెన్ ఎంటర్. ఈ ఇఫ్ బ్లాక్‌లో ఉన్న సెంటెన్స్ లాగ్ అయిందనమాట. సో, ఇప్పుడు ఈ హాస్ ఐడీని నేను ఫాల్స్ చేస్తాను. సో, ఇప్పుడు మనం చూస్తే ఏజ్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 18 ఇది ట్రూ. అండ్ హాస్ ఐడీ ఏంటి? ఫాల్స్. మొత్తం టోటల్ రిజల్ట్ ఏమవుతుందప్పుడు? ట్రూ, డబుల్ అండ్ ఫాల్స్. రెండిట్లో ఒకటి ఫాల్స్ అయింది కాబట్టి ఇదంతా ఫాల్స్ అయిపోతుందనమాట. ఇదంతా ఫాల్స్ కాబట్టి ఇందులోకి వెళ్ళదు. ఇఫ్ నుండి ఎల్స్‌కెళ్ళిపోతుంది ఈసారి. ఇప్పుడు నేను సేవ్ చేస్తే ఈ యాక్సెస్ డినైడ్ అనేది ఇక్కడ లాగ్ అవ్వాలనమాట. సో, ఇప్పుడు సేవ్ చేస్తే మీరు చూసారు కదా! యాక్సెస్ డినైడ్ అని వచ్చిందనమాట.
సో, అది ఎండ్ ఆపరేటర్ అనమాట. సో, దీన్ని నేను కామెంట్ చేసి నెక్స్ట్ ఆర్ ఆపరేటర్‌కెళ్తాను. ఆర్ ఆపరేటర్‌ని మనం ఇలాగా డబుల్ వర్టికల్ లైన్స్‌తో డినోట్ చేస్తాం అనమాట. ఆ 2 కలిపితే మనం ఆర్ ఆపరేటర్ అంటాం. ఇదేం చేస్తుందంటే ఇట్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ అట్‌లీస్ట్ వన్ కండిషన్ ఈస్ ట్రూ. ఒక్క కండిషన్ ట్రూ అయినా గాని మనకి ట్రూ ఇస్తుందనమాట. అన్ని ఫాల్స్ కండిషన్స్ అయితే మనకి ఫాల్స్ రిటర్న్ ఇస్తుంది. సో, ఇక్కడ కింద ఎగ్జాంపుల్‌లో చూస్తే మనకి 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఈజ్ వీకెండ్, హాస్ హాలిడే. ఓకేనా? దాని వాల్యూస్ ఫాల్స్, ట్రూ అనమాట. సో, ఇక్కడ నేనేం చేస్తానంటే డైరెక్ట్‌గా ఈ ఇఫ్ కండిషన్‌ని నేను ఓపెన్ చేస్తాను. అన్‌కామెంట్ చేస్తే ఇక్కడేముంది మనకి ఇఫ్ ఈజ్ వీకెండ్ ఆర్ హాస్ హాలిడే. ఓకేనా? ఈజ్ వీకెండ్ ఫాల్స్ కదా! ఇది ఫాల్స్. ఆర్ హాస్ హాలిడే ట్రూ. ఓకేనా? రెండిట్లో అట్‌లీస్ట్ 1 ట్రూ ఉంది గదా! అప్పుడు ఈ పూర్తిగా రిజల్ట్ ఏమవుతుంది? ట్రూ అయిపోతుందనమాట. ఈ ట్రూ ఇఫ్ కండిషన్‌లో ఉన్న ట్రూ అయింది కాబట్టి ఆ ఇఫ్ బ్లాక్‌లోకెళ్ళిపోతుంది. ఓకేనా? ఇఫ్ బ్లాక్‌లోకెళ్ళి దీన్ని కన్సోల్ లాగ్ చేస్తుందనమాట. ఇప్పుడు నేను సేవ్ చేస్తే మీరు చూసారు కదా! టైమ్ టు రిలాక్స్ అని ఉంది. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రెండిటిని ట్రూ చేస్తాను. రెండిటిని ట్రూ చేసినా గాని సేవ్ చేస్తే మళ్ళీ టైమ్ టు రిలాక్స్ అనే వచ్చిందనమాట. మనం ఏం చెప్పుకున్నాం ఇక్కడ అట్‌లీస్ట్ వన్ కండిషన్ ఈస్ ట్రూ. ఒక్క కండిషన్ ట్రూ అయినా గాని అది ట్రూ అని రిటర్న్ చేస్తుందనమాట. ఇక్కడ 2 ట్రూ ఉన్నాయి కాబట్టి ట్రూ అని రిటర్న్ చేసింది. అందుకని ఇది లాగ్ అయింది. సో, ఇక్కడ నేను ఈ రెండిటిని ఫాల్స్ చేస్తాను. ఇది కూడా ఫాల్స్ చేసి కిందకొచ్చి ఇది కూడా ఫాల్స్ చేస్తాను. ఇప్పుడు 2 ఫాల్సే ఉన్నాయి. ఓకేనా? ఇది ఫాల్సే అండ్ ఇది ఫాల్సే. సో, అట్‌లీస్ట్ వన్ కండిషన్ ఈస్ ట్రూ అని చెప్పుకున్నాం గదా! ఇక్కడ 2 ఫాల్సే ఉన్నాయి కాబట్టి ఇదంతా ఏమవుతుంది? ఫాల్స్ అయిపోతుందనమాట. సో, ఇఫ్ కండిషన్‌లో ఉన్నది ఫాల్స్ అయింది కాబట్టి ఇప్పుడు ఎల్స్ దగ్గరికెళ్ళిపోతుంది డైరెక్ట్‌గా. ఎల్స్‌కెళ్ళి ఈ కన్సోల్ లాగ్‌ని మనకి ప్రింట్ చేస్తుంది. సో, ఇప్పుడు సేవ్ చేస్తే బ్యాక్ టు వర్క్ అని లాగ్ అయిందనమాట. అది ఆర్ ఆపరేటర్. ఓకేనా? 2 వర్టికల్ లైన్స్ ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ఇఫ్ బ్లాక్‌ని గూడా నేను కామెంట్ ఔట్ చేస్తాను. సో, కిందకెళ్తే నాట్ ఆపరేటర్ అనమాట. ఓకేనా? నాట్ ఆపరేటర్‌ని మనం ఎక్స్‌క్లమేషన్ మార్క్‌తో డినోట్ చేస్తాం. సో, ఇదేం చేసిందంటే ఇట్ ఫ్లిప్స్ బూలియన్ వాల్యూ. ఓకేనా? ఈ ఆపరేటర్‌ని వాడటం వల్ల ట్రూ అయితే ఫాల్స్‌ని రిటర్న్ చేస్తుంది అండ్ వైస్ వర్సా. అంటే ఫాల్స్ అయితే ట్రూని రిటర్న్ చేస్తుంది. సో, ఇక్కడ కింద ఎగ్జాంపుల్‌లో వార్ ఈజ్ రైనింగ్ ఫాల్స్ అని ఉంది గదా! సో, నేనిక్కడ ఏం చేస్తానంటే ఆ ఈజ్ రైనింగ్‌ని నేను లాగ్ చేస్తాను. ఈజ్ రైనింగ్. లాగ్ చేస్తే ఫాల్స్ అనేది ఇక్కడ లాగ్ అయిపోయిందనమాట. సో, ఈజ్ రైనింగ్‌కి ముందు నేనేం చేస్తానంటే ఎక్స్‌క్లమేషన్ మార్క్ ఇస్తాననమాట. సో, ఇప్పుడు సేవ్ చేస్తే ఏమైందంటే ట్రూ అయిపోయింది. సో, ఆ ఎక్స్‌క్లమేషన్ మార్క్ వాడటం వల్ల ఏమైంది? ఫాల్స్ ట్రూ అయిపోయింది. సో, ఇప్పుడు ఈ ఫాల్స్‌ని నేను ఇక్కడ ట్రూ చేస్తాను. సో, ఇప్పుడిక్కడ ఈజ్ రైనింగ్ అనేది ట్రూ అనమాట. సో, ఇక్కడ మనం ఎక్స్‌క్లమేషన్ మార్క్ ఈజ్ రన్నింగ్ అంటే ఎక్స్‌క్లమేషన్ మార్క్ ట్రూ అంటున్నాం. ఇప్పుడు సేవ్ చేస్తే అది ఫాల్స్ అయిపోయింది. ట్రూ అయితే ఫాల్స్ అయిపోతుంది. ఫాల్స్ అయితే ట్రూ అయిపోతుంది. అలా ఫ్లిప్ చేస్తూ ఉంటుందనమాట. సో, ఇప్పుడు ఈ కన్సోల్ లాగ్‌ని తీసేసి ఈ ఇఫ్ ఎల్స్ బ్లాక్‌ని నేను అన్‌కామెంట్ చేస్తాను. సో, ఇక్కడేమంటున్నామంటే మనం ఇఫ్ ఎక్స్‌క్లమేషన్ మార్క్ అంటే ఇది నాట్ ఆపరేటర్ అనమాట. ఇఫ్ నాట్ ఆపరేటర్ ఈజ్ రైనింగ్ ఇది రన్ చెయ్యి. ఎల్స్ ఇది రన్ చెయ్యి అంటున్నాం. సో, ఇక్కడ ఈజ్ రన్నింగ్ ఏంటి? ట్రూ గదా! సో, ఇక్కడ ఎక్స్‌క్లమేషన్ మార్క్ ట్రూ ఏమవుతుంది ఇప్పుడు ఇదంతా? ఫాల్స్ అయిపోతుందనమాట. ఇఫ్ కండిషన్‌లో ఉన్నది ఫాల్స్ గాబట్టి ఇప్పుడు డైరెక్ట్‌గా ఎల్స్‌కెళ్ళిపోతుంది. ఎల్స్‌కెళ్ళి ఈ కన్సోల్ లాగ్‌ని ప్రింట్ చేస్తుంది. సో, ఇప్పుడు మనం సేవ్ చేస్తే బెటర్ స్టే ఇండోర్స్ ఇది లాగ్ అయిందనమాట. సో, ఇప్పుడు ఈ ట్రూని నేను ఫాల్స్ చేస్తే ఇప్పుడు ఈజ్ రైనింగ్ అనేది ఫాల్స్ అనమాట. సో, ఇప్పుడు ఇక్కడ ఎక్స్‌క్లమేషన్ మార్క్ ఈజ్ రైనింగ్ అంటే ఎక్స్‌క్లమేషన్ మార్క్ ఫాల్స్ ఏమవుతుంది ఇప్పుడు ఇది ట్రూ అవుతుంది. సో, ఇఫ్ ట్రూ ఇఫ్ కండిషన్ రన్ అవుతుందనమాట. ఇప్పుడు ఏం లాగ్ అవ్వాలి ఇక్కడ లెట్స్ గో ఫర్ ఎ వాక్ ఈ స్ట్రింగ్ అనేది లాగ్ అవ్వాలి. సో, ఇప్పుడు సేవ్ చేస్తే మీరు చూసారు కదా! లెట్స్ గో ఫర్ ఎ వాక్ అనేది లాగ్ అయిందనమాట. అది నాట్ ఆపరేటర్. ఈ 3 ఆపరేటర్స్‌ని గుర్తుపెట్టుకోండి. ఎండ్ ఆపరేటర్ అంటే డబుల్ యాంపర్సెంట్ అండ్ ఆర్ ఆపరేటర్ అంటే 2 వర్టికల్ లైన్స్ అండ్ నాట్ ఆపరేటర్ అంటే ఆ ఎక్స్‌క్లమేషన్ మార్క్. సో, అవి 3 ఆపరేటర్స్ అనమాట. 3 లాజికల్ ఆపరేటర్స్. సో, ఇప్పుడు ఈ ఇఫ్ కండిషన్ గూడా నేను కామెంట్ చేస్తాను. సో, కిందకెళ్దాం మనం. కిందకెళ్ళి కంబైనింగ్ లాజికల్ ఆపరేటర్స్. ఓకేనా? మనం ఈ లాజికల్ ఆపరేటర్స్ ఇప్పటిదాకా 3 నేర్చుకున్నాం గదా! ఈ మూడిటిని మనం కంబైన్ చేద్దాం ఇప్పుడు. సో, ఇప్పుడు మనం ఇక్కడ 3 వేరియబుల్స్‌ని డిక్లేర్ చేసాం. ఏజ్ 20, హాస్ టికెట్ ట్రూ అండ్ ఈజ్ వీఐపీ ఫాల్స్. సో, ఇప్పుడు ఈ ఇఫ్ కండిషన్‌ని, ఇఫ్ ఎల్స్ కండిషన్‌ని అన్‌కామెంట్ చేస్తాను. సో, సేవ్ చేస్తే అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఇది ఇఫ్ అనమాట. దీని లోపల ఒక పెద్ద కండిషన్ ఉంది. అందులో
ఉన్నాయి. అండ్ ఆర్ ఆపరేటర్స్ ఉన్నాయి. ఓకేనా? ఈ అన్నిటిని మనం ఇప్పుడు రిజాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది బ్రాకెట్‌లో ఉందన్నమాట. సో, అది ఫస్ట్ రిజాల్వ్ అవుతుంది. సో, ఇప్పుడు దాన్ని చూద్దాం మనం. ఏజ్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 18 అని ఉంది. ఓకేనా? ఏజ్ ఎంత ఇక్కడ 20 కదా! 20 గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 18 అది ట్రూ. ట్రూ %% అండ్ హ్యాష్ టికెట్. హ్యాష్ టికెట్ అంటే ఏంది వాల్యూ ఇక్కడ? ట్రూ అని ఉంది. సో, ఇది ట్రూ అండ్ ఇది ట్రూ. 2 ట్రూసే ఉన్నాయి కాబట్టి అండ్ ఏం రిటర్న్ చేస్తుంది. ఇందాక మనం పైన మాట్లాడుకున్నాం కదా! ట్రూని రిటర్న్ చేస్తుందనమాట. సో, ఇదంతా ట్రూ అయిపోయింది ఇప్పుడు. ట్రూ ఆర్ ఈజ్ విఐపి. ఈజ్ విఐపి అంటే ఏంటి ఇక్కడ? ఫాల్స్. ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ ఆర్ ఫాల్స్ అంటే ఆర్ ఆపరేటర్‌లో మనం ఏం చెప్పుకున్నాం? అట్‌లీస్ట్ వన్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఈస్ ట్రూ ఆర్ ఆపరేటర్స్ రిటర్న్స్ ట్రూ అని అనుకున్నాం కదా! ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్. ఒక ట్రూ ఉంది కదా! అందుకని ఈ పూర్తిగా ఈ పెద్ద ఎక్స్‌ప్రెషన్ అంతా ఏమైపోతుంది ఇప్పుడు? ట్రూ అయిపోతుంది. అందుకని ఇక్కడ మీరు చూసినట్టయితే యూ కెన్ ఎంటర్ ద ఈవెంట్. ఈ ఇఫ్‌లో ఉన్న కన్సోల్ లాగ్ అక్కడ లాగ్ అయిపోయిందనమాట. సో, ఇప్పుడు కొంచెం చేంజ్ చేసి మనం చూద్దాం. ఇక్కడ ఏజ్ నేను 11 అంటాను ఈసారి. ఓకేనా? ఇక్కడ ఏజ్ 11 అయిపోయిందనమాట. 11 గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 18 ఇది ఫాల్స్ కదా! ఫాల్స్ అండ్ హ్యాష్ టికెట్. హ్యాష్ టికెట్ ఏంటి? ట్రూ. ఫాల్స్ అండ్ ట్రూ. అట్‌లీస్ట్ 2 ట్రూ అయితేనే అండ్ ట్రూ రిటర్న్ చేస్తుంది. మనం పైన మాట్లాడుకున్నాం కదా! సో, ఇదంతా ఏమవుతుంది ఇప్పుడు? ఫాల్స్ అయిపోతుందనమాట. ఫాల్స్ ఆర్ ఈజ్ విఐపి. ఈజ్ విఐపి అంటే ఫాల్స్. ఫాల్స్ ఆర్ ఫాల్స్. 2 ఫాల్స్‌లే ఉన్నాయి. ఒక్కటి కూడా ట్రూ లేదనమాట. అప్పుడు ఆర్ మనకేం రిటర్న్ చేస్తుంది? 2 ఫాల్సే ఉన్నాయి కాబట్టి ఫాల్స్‌ని రిటర్న్ చేస్తుంది. సో, ఈ ఇఫ్ కండిషన్ అంతా ఫాల్స్ అయిపోయిందనమాట. సో, అందుకని ఎల్స్‌కెళ్ళిపోతాం మనం. ఎల్స్‌కెళ్ళి ప్రింట్ అవుతుంది ఇప్పుడు. సో, ఇప్పుడు సేవ్ చేస్తే సారీ నో ఎంట్రీ అని ఈ ఎల్స్‌లో ఉన్న కన్సోల్ లాగ్ ప్రింట్ అయిపోయిందనమాట. సో, అది కొంచెం మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే మీకు ఇది కూడా ఈజీగా అర్థమైపోతుంది. అండ్, ఆర్ అండ్ నాట్ ఆపరేటర్స్. సో, దీన్ని కామెంట్ ఔట్ చేసి లాస్ట్ టాపిక్‌కెళ్దాం. షార్ట్ సర్క్యూటింగ్. ఈ షార్ట్ సర్క్యూటింగ్ ఈ లాజికల్ ఆపరేటర్స్ ఎందుకు యూజ్ చేస్తాయంటే పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ కోసం యూజ్ చేస్తాయన్నమాట. సో, ఇప్పుడు మనం 2 ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్‌లో నేనిక్కడ 2 వేరియబుల్స్‌ని క్రియేట్ చేశాననమాట. ఎగ్జాంపుల్ 1 అండ్ ఎగ్జాంపుల్ 2. సో, ఈ రిజల్ట్ 1లో నేనేం చేశానంటే ఈ ఎగ్జాంపుల్ 1 గ్రేటర్ థాన్ 19 ఆర్ ఎగ్జాంపుల్ 2 లెస్ థాన్ 16 అన్నాను. ఓకేనా? ఇక్కడ ఎగ్జాంపుల్ 1 అంటే ఎంత? 21. సో, 21 గ్రేటర్ థాన్ 19 ఇది ట్రూ కదా! ట్రూ ఆర్ ఎగ్జాంపుల్ 2 గ్రేటర్ థాన్ 16. ఎగ్జాంపుల్ 2 ఎంత? 13. 13 లెస్ థాన్ 16 ఇది ఫాల్స్. సో, ఇప్పుడు ఈ రిజల్ట్‌ని మనం లాగ్ చేస్తే ఏమవుతుందంటే ట్రూ అని ప్రింట్ అయిపోతుందనమాట. ఎందుకంటే ఇది ట్రూ అండ్ ఇది ఫాల్స్. ఒక ట్రూ ఉంది. ఒక ఫాల్స్ ఉంది. ఈ ఆర్ ఆపరేటర్ ఏం చేస్తుంది? ఒక ట్రూ, ఒక ఫాల్స్ ఉంటే ట్రూని రిటర్న్ చేస్తుంది. అందుకని ఇక్కడ ట్రూ అనేది వచ్చేసిందనమాట. సో, ఇక్కడ షార్ట్ సర్క్యూటింగ్ అంటే ఏంటంటే మనకి ఈ ఆర్ ఆపరేటర్‌లో అట్‌లీస్ట్ ఒక్క ట్రూ ఉంటే మనకి పూర్తి రిజల్ట్ ట్రూ అని మనకు తెలుసు కదా! సో, అందుకని జావాస్క్రిప్ట్ ఏం చేస్తుందంటే సో, ఇది ఫస్ట్ చూస్తుంది. ఇది ఎగ్జాంపుల్ 1 గ్రేటర్ థాన్ 90 ఇది ట్రూ కదా! సో, ఇక్కడ ఆర్ ఆపరేటర్ ఒక్క ట్రూ ఉన్నా గాని ట్రూ అనే ఇస్తుంది అని జావాస్క్రిప్ట్‌కి కూడా తెలుసు. అందుకని దీన్ని అసలు రన్నే చేయదనమాట. దీన్ని అసలు చెక్ కూడా చేయదు. సో, ఇక్కడ ఏమున్నా గాని నాకేం ఇబ్బంది లేదు. ఇది ట్రూ కాబట్టి ఈ పూర్తి రిజల్ట్ నాకు ఆల్రెడీ తెలుసు. దీన్ని రన్ చేయాల్సిన అవసరమే లేదు అని అసలు దీన్ని రన్ చేయదనమాట. డైరెక్ట్‌గా ఇక్కడి వరకు చూసి ఓకే. ఆపేస్తుంది. ఎందుకంటే జావాస్క్రిప్ట్‌కి నాకు తెలుసు. అందుకని రిజల్ట్ 1 ట్రూ అని వచ్చిందనమాట. సో, అది షార్ట్ సర్క్యూటింగ్. సో, ఇది కూడా కొంచెం జాగ్రత్తగా చూడండి. సేమ్ ఎగ్జాంపుల్ 2లో మనం చూసినట్టయితే ఇక్కడ వాల్యూ ఈక్వల్ టు నల్ ఉందనమాట. ఓకేనా? సో, ఇప్పుడు నేను ఇక్కడ కన్సోల్‌లోకి ఏం చేస్తున్నానంటే వాల్యూ ఆర్ ఇక్కడ ఒక స్ట్రింగ్ డిఫాల్ట్ వాల్యూ ఉంది. సో, ఇక్కడ వాల్యూ నల్ కాబట్టి జావాస్క్రిప్ట్ ఏం చేస్తుందంటే అది ఫాల్స్‌గా కన్సిడర్ చేస్తుంది. ఫాల్సీ వాల్యూ అంటుంది. నల్ అంటే ఏం వాల్యూ లేదు అని అర్థం కదా! సో, అందుకని ఇక్కడ ఇది ఫాల్సీ వాల్యూగా చూసుకొని ఆర్ ఆపరేటర్ కాబట్టి ఇది ఫాల్స్. సో, దానికని తర్వాతకి జంప్ చేస్తుందనమాట. సో, ఇప్పుడు మనం సేవ్ చేస్తే మీరు చూసినట్టయితే డిఫాల్ట్ వాల్యూ ఇది ప్రింట్ అయిందనమాట. ఈ వాల్యూని పట్టించుకోలేదు. ఎందుకంటే అక్కడ వాల్యూ ఏమి లేదు అని అర్థం అనమాట. ఆర్ ఆపరేటర్ కాబట్టి అందుకని నెక్స్ట్ ఆపరెండ్‌కి జంప్ అయింది. సో, అది లాజికల్ ఆపరేటర్. ఈ వీడియోని ఇంతటితో ఆపేద్దాం. తర్వాత వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.